హాయ్ అండి. ఇవాళ ఒకటేసారి 3 ఐటమ్స్ చేస్తాను. ఏంటి 3 పచ్చళ్ళు చేస్తాను. అది కూడా దోసకాయ పచ్చడి, ఇది దోసకాయ పచ్చడి, రాడిష్ ఆల్రెడీ ఇదైతే పీల్ చేసి పెట్టుకున్నాను, పొట్టు తీసేసుకున్నాను. చూసారా, రాడిష్ పచ్చడి చేసుకున్నాము. అలాగే చుక్కాకు, ఇది కూడా కడిగేసి కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇది కూడా చేసుకున్నాను. ఒకటేసారి 3 చేసేసుకున్నాం అనుకో, అంటే ఎక్కువ స్పైసీ లేకుండా నేనైతే తక్కువ స్పైసీతో చేసుకుంటాను. కూరగాయలు తినరు కదా పిల్లలు, కొంతమందికి కూరగాయలు ఇష్టం ఉండదు. అట్లాంటప్పుడు ఏం చేస్తా అంటే ఈ కూరగాయలు చెప్పకుండా పచ్చలాగా వేసేసి కొద్దిగా స్పైసీ తగ్గించేసి ఇంత అన్నంలో ఇంత కూర పచ్చడి వేసింది అనుకో అట్లా తినేస్తారనమాట. అందుకే ఇట్లా చేసేస్తున్నాను, చూపిస్తాను ఎట్లా చేస్తాను. ఓకేనా. స్టవ్ మీద అయితే ప్యాన్ పెట్టేసుకున్నాను. పెట్టేసుకొని కొద్దిగా జీలకర్ర వేసుకుంటాను. 3టికి కలిపి ఒకటేసారి వేస్తాను జీలకర్ర. ఇంకా మళ్ళీ వేయించుకోకుండా 3టికి ఒకటేసారి జీలకర్ర వేయించేసుకోండి. తర్వాత 3టికి కలిపి పల్లీలు కూడా వేయించేసుకుంటాం. ఆ లోపు ఇక్కడ పిల్ తీసినవన్నీ కట్ చేసి పెట్టుకుంటాం. ముల్లంగి అలాగే ఈ దోసకాయలు కూడా పిల్ తీసేసి కట్ చేసి పెట్టుకుంటాం. జీలకర్ర వేగింది అనమాట. పల్లీలు వేస్తాం. 3టికి కలిపి పల్లీలు. ఇంకో స్టవ్ మీద కూడా మనం ప్యాన్ పెట్టేసుకొని వేయించుకుంటాం. రాడిష్ ముల్లంగి ముల్లంగి ఎక్కువ శాతం కూర వంటకి తినరు ఇష్టంగా. ఇట్లా చేసినా మనకు అసలు ముల్లంగి అనేది తెలియదు, వాళ్ళకు స్మెల్ కూడా ఉండదు. మామూలుగా అయితే ముల్లంగి ఒక రకమైన వాసన వస్తుంది. ఇది కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళకైతే చాలా మంచిది. చాలా వరకు ఉత్తిదే తింటారు, కానీ ఇంట్లో ఎక్కువ మంది ఇది ఇష్టపడరు అనమాట. చాలా వరకు ఇష్టపడరు, ఎందుకంటే డిఫరెంట్ స్మెల్ వస్తుంది కాబట్టి. ఇట్లా పచ్చడి చేసి పెట్టండి. అసలు ముల్లంగి పచ్చడి అంటే అసలు ఎవరు నమ్మని కూడా, మనం చెప్పేదాకా కూడా తెలియదు. నిజంగా ఒకసారి ట్రై చేయండి. ముల్లంగి పచ్చడి దాంట్లో కొద్దిగా చింతపండు వేసుకోవాలి అంతే. ఎందుకంటే అది కొద్దిగా ఒగరు ఘాటు ఉంటుంది అన్నమాట. అందుకని పల్లీలు, జీలకర్ర, పచ్చిమిర్చి కూడా ఒక 5 వేస్తాయి. ఒక 3టికి ఒక 5 పచ్చిమిరపకాయలు వేసుకుంటాము. ఎక్కువ వేయొద్దు, ఎందుకంటే అది ఘాటుగా డిఫరెంట్ స్మెల్ తోటి అస్సలు ఇష్టంగా తినరనమాట. ఇట్లా చేసి పెట్టినామనుకో అసలు ముల్లంగి పచ్చడి అనేది తెలియదు, అంత బాగుంటుంది. ఇక్కడ పల్లీలు వేగుతున్నాయి. ఇక్కడ స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకున్నాం కదా, కొద్దిగా నూనె వేసి అయితే ముల్లంగి ముక్కలు అయితే ఏం చేసుకున్నాం. ఇవి ఇట్లా కట్ చేసి పెట్టుకున్నాం. ఇవైతే ఏం చేసుకున్నాం. కొద్దిసేపు పచ్చివాసన పోయేదాకా వేయించుకున్నాం అనుకోండి, బాగుంది. కొద్దిగా ఆయిల్ వేసి వేయించుకుని ఇక్కడ పల్లీలు కూడా వేగిపోతున్నాయి. వేయిన తర్వాత ఈ 3టికి కలిపి ఒకటేసారి పచ్చిమిర్చి వేయించేసుకున్నాం. కడిగి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు తొడమలు వేసి పెట్టుకున్నాను అనమాట. అది కూడా వేయించేసుకున్నాం. పచ్చిమిర్చి ఇట్లా మధ్యలో కట్ చేసుకున్నాం అనుకో వేయించేటప్పుడు చిల్లదు మీద, లేకపోతే చిల్లుతుంది. అట్లనే వేయొద్దు. ఇది ఇప్పుడు పల్లీలు వేయిపోయినాయి. ఆ పల్లీలు తీసేసి దీంట్లో వేసుకొనేసి ఫస్ట్ 3టికి ఇందులోనే పోపు వేసుకుంటాం. ఒక 2 స్పూన్ల నూనె అయితే వేసుకొనేసి, ఇదిగో ఈ స్పూన్ తోటి 2 స్పూన్లు నూనె వేసుకొనేసి 3టికి ఒకటేసారి పోపు పెట్టిన తర్వాత ఇందులోని ఇంకా వేస్తాను. మిగతా నూనె వేడైంది. ఇప్పుడు ఆవాలు వేస్తాను. ఆవాలు చిప్పట్లాడిన తర్వాత జీలకర్ర తర్వాత కట్టుమినపప్పు. ఇది తింటుంటే ముద్దకు భలే టేస్ట్ వస్తుంది. ఒకసారి వేసుకోండి. అట్లాగా శనగపప్పు కొంచెం వేసుకొనేసి ఎండుమిర్చి ఒక 4 ముక్కలు చేసుకొని వేసుకోండి. మంచిగా కలర్ వచ్చి మంచి స్మెల్ అయితే వస్తుంది పోపు. ఎందుకంటే మినపప్పు వేసాం కదా, సూపర్ టేస్ట్ స్మెల్ మంచిగా వస్తుంది. ఇప్పుడు కడిగి పెట్టుకున్న కరివేపాకు అయిపోయింది. పోపు
గిన్నెలకు ఇప్పుడు పోపు అయిపోయింది కదా, ఇంకొక స్పూన్ నూనె పోసి పచ్చిమిర్చి వేయించుకుందాం. ఇది మూడింటికి కలిపి ఏం చేస్తాం. ఏం లేదు, వేసేసుకొనేసి కొద్దిగా చల్లగా కానీ మిక్సీకి వేసుకొని పోపు వేసుకోవడం అంటే ఈజీగా అయిపోతుంది, మంచిగా కూడా ఉంటుంది అన్నమాట. పచ్చిమిర్చి అయితే ఎగిపోయింది అనమాట. ఇప్పుడు తీసి వేరే ప్లేట్ వేసుకో. ఇది రాడిష్ దాంట్లో కొద్దిగా పసుపు వేసుకుంటున్నా, కొంచెం అసలు వేసుకోవద్దు కానీ నాకు పసుపు వేసుకుంటే ఉంటుంది ఏమైనా వస్తూ ఉంటుంది అని అయితే పచ్చిమిర్చి తీసేసి ఇప్పుడు ఇందులోనే దోసకాయలు వేస్తాం. ఆయిల్ ఏమి వేయట్లేదు, దోసకాయ ముక్కలు యాడ్ చేయిపోయింది అనమాట. తీసేస్తాను. ఈ దోసకాయ ముక్కలు కొద్దిగా మగ్గిన తర్వాత ఒక ఉల్లిపాయ, ఒక టమాటా ఆల్రెడీ కడిగి పెట్టేసుకున్నాం, వేస్తా కట్ చేసి పెట్టుకుంటా. కొద్దిగా అయినా చేస్తాం, కొంచెం పసుపు కూడా వేసుకుంటాం. దోసకాయ పచ్చడిలో దోసకాయ, ఉల్లిపాయ, టమాటో, పచ్చిమిర్చి, పల్లి పొడి, జీలకర్ర పొడి సేమ్. ఇందులో అదొకటి, కొత్తిమీర కొంచెం, పుదీనా కొంచెం. మీకు ఇష్టం ఉంటే వేసుకుంటే, లేకపోతే లేదు, కానీ వేస్తేనే బాగుంటుంది. ఇంత కొత్తిమీర, ఇంత పుదీనా దోసకాయలు దాంట్లో, ఇయో టమాటో, ఉల్లిపాయ కట్ చేసి కొద్దిగా పసుపు వేసుకొని ఇది మగ్గించేసుకుందాం. దోసకాయ రాడిష్ అయితే వేగిపోయింది. ఇవి ఒక ప్లేట్లోకి తీసుకుంటాం. ప్లేట్లోకి తీసుకొనేసి ఇందులో చుక్కకూర వేసేస్తాం. చుక్కకూర దాంట్లో ఏం వేస్తానంటే ఒక 3 ఎల్లిపాయలు వేస్తాను. అన్నిట్లో వేయట్లేదు చూడండి. రాడిష్ దాంట్లో కొద్దిగా చింతపండు వేస్తాను. దోసకాయ పచ్చళ్ళు వేయను, మళ్ళీ చుక్కకూర పచ్చళ్ళు వేయము. చుక్కకూర ఎందుకంటే ఆల్రెడీ పుల్లగా ఉంటుంది కాబట్టి చుక్కకూర దాంట్లో వేయము. ఇంత చుక్కకూర ఉంది కదా, ఇందులో వేస్తే ఇదే ఆయిల్లో వేస్తున్నా, అది ఎంత అవ్వదు. ఉడికినాక గింటలు తగ్గుతుంది కొంచెం. చుక్కకూర దాంట్లో ఇన్ని ఎల్లిపాయలు వేస్తాను. ఉడికేటప్పుడు కొద్దిగా పసుపు వేస్తాను. ఎన్నిలో సాల్ట్ వేసుకోవట్లేదు, నేను మిక్సీకి వేసుకునేటప్పుడు వేస్తాను. అన్నిట్లో అప్పటికైతే ఉడికినాక అది చూస్తానికి చాలా అనిపిస్తుంది, ఉడికినాక కొంచెమే ఉంటుంది. చుక్కకూర దాంట్లో ఉట్టి ఎల్లిపాయలు ఎక్కటి ఎక్స్ట్రా చేస్తాం. ముల్లంగి పచ్చళ్ళలో ఇంత చింతపండు, కొద్దిగా మంచినీళ్ళు కూడా కడిగేసుకొని మనం మెంచి పెట్టుకున్నాం కదా, అందులో వేసేసుకోవాలి. మిక్సీకి వేసేటప్పుడు అదే మెత్తగా అయిపోతుంది అన్నమాట. దోసకాయ ముక్కలు ఉడికినాయి లేదా చూద్దాం. మూత తీసి ఇంకొక 2 నిమిషాలు అయితే కుక్ అయిపోతాయి అన్నమాట. మంచిగా ఉడికినాయి చూడండి. అసలు ఇంట్లో కొంచెం ఇత్తులు పడేయకుండా ఇత్తులు వేసి కచ్చపచ్చ దంచుకొని వేసి తిన్నాం అనుకోండి, మిక్సీకి వేసినాం అనుకోండి, సూపర్ ఉంటుంది. అసలు పండ్ల కింద కసకస అనుకుంటా. అంటే కొంతమందికి ఇష్టం ఉండదు కసకస అని. దోసకాయ ఎత్తి తింటుంటే చాలా టేస్ట్ వస్తుంది. అందరికి ఇష్టం ఉండదు, మా ఇంట్లో కూడా అందరికి ఇష్టం లేదు. నాకు ఇష్టం కానీ ఇంకా సపరేట్గా మనం ఎందుకు చేసుకోవడం అనేసి నేను చేసుకోవాలి అనమాట. అది ఇక్కడ దోసకాయ కుక్ అయిపోతుంది, అలాగే చుక్కకూర కూడా ఉడికిపోతుంది. ఇంకా ఒక 2-3 నిమిషాలు అయితే అయిపోతుంది. వాటర్ అంతా వచ్చిందనమాట. అది వేయడానికి చాలా అనిపించింది కదా, ఉడికితే గింటంటనే ఉంటుంది అనమాట. ఇది చుక్కకూర. ఇందులో కొంచెం కారం ఎక్కువేసి ఇప్పుడు నేను అన్నిటికి కలిపి ఒక 15-20 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను అనమాట. అందులో చుక్కకూర దాంట్లో కొంచెం ఎక్కువ వేస్తాను, ఎందుకంటే చుక్కకూర కొద్దిగా పుల్లగా ఉంటుంది కాబట్టి. మిగతా దాంట్లో అన్నిట్లో కొంచెం కొంచెం వేసి ఒక 5 లాగా వేసేస్తాను. మేము ఏం తింటామో నేను అదే పెడతాను. వీడియోల కోసం వేరే చేసి పెట్టను, ఎందుకంటే మేము తినేదే కదా, చేసి పెట్టినా కూడా ఇప్పుడు మేము చేసుకునేసి మేము తింటాం కాబట్టి అది చూపిస్తాను. వీడియోల కోసం ఏవో చేస్తే పిల్లలు కూడా తినరు కదా. మా ఇంట్లో ఎవరు వాళ్ళందరికీ నచ్చేటివే ఉండాలి. నచ్చేది ఏంటి, కూరల రూపంలో వండితే ఏం చేస్తారు,
తినరు, అన్ని తీసి ఏరి పక్కకు పెడుతుంటారు. దోసకాయ ముక్కలు అయితే పక్కకు పెడతారు. అసలు ఎంత ఒప్పుకొస్తుందో తినేటప్పుడు పిల్లలకు. ఏ ముక్కలు ఉన్నారు, బెండకాయ ముక్కలు, దొండకాయ ముక్కలు, గోకరకాయ ఉంటే ఇంకా ఆ రోజు విరంగమే అనుకోండి ఇంట్లో ఇట్లా చేస్తుంటారు. అందుకే ఏం చేస్తారన్నమాట, ఇవన్నీ పిల్లల కడుపులో పోవాలి అన్నా, ఇష్టంగా తినాలి అన్నా, ఇలాంటి గొడవ ఉండొద్దు అన్నా, ఫుడ్ దొరకకుండా బాధపడేటప్పుడు చాలామంది ఉంటాయి. దొరికింది ఏదో తృప్తి తిందామనేసి వీళ్ళకు ఉండదన్నమాట. ఎంతసేపు ఇదే అనేసి అంటారు. కానీ విటమిన్స్ అన్ని ఎట్లా పోవాలి, ఎంతసేపు బయట ఫుడ్ పెట్టినాం అనుకో పిల్లలకు ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. ఎట్లనో అట్లా చెప్పి వాళ్ళకి నచ్చినట్టు చేసి పెట్టడం నాకు ఇష్టం. నేను అట్లనే చేస్తాను, అవే పిల్లలకు పెడతాను, అవే మీకు కూడా చూపిస్తాను. మీకు నచ్చినవి చేసుకోండి. నేను చేసే దాంట్లో కూడా ఓ పెద్ద హడావిడి వాడి ఈజీ రుబ్బాలి అది రుబ్బాలి అనేసి ఉండదు. సింపుల్గా ఈజీగా చాలా బాగుంటాయి. ఒకసారి నేను చేసాను, మీరు ట్రై చేసుకోండి. మీకు నచ్చితే మళ్ళీ మళ్ళీ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు 2 మగ్గిపోయినాయి, 2 బంద్ చేస్తాను. ఆల్రెడీ మనకు ఉల్లిపొరకనే వస్తుంది. ముల్లంగి మగ్గిపోయింది, ఇది చల్లగా అయిపోయింది కూడా. ఆలోపు నేను ఏం చేస్తా, పల్లీలు జీలకర్ర ఫస్ట్ మిక్సీకి వేసుకొనేసి తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకుంటా. ఆలోపు ఈ చల్లగా అయిపోతే మిక్సీకి వేసి పోపు వేసినాక మళ్ళీ మీకు చూపిస్తా. ఓకేనా? బాయ్. ఈ పల్లీలు జీలకర్ర పొడి ఏం చేస్తాను, అన్నిట్లో సమానంగా వేస్తాను, సేమ్ క్వాంటిటీలో వేస్తాను. 2 స్పూన్లు వేస్తాను, సరిపోతుంది. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో కారం వేస్తాం, పచ్చిమిరపకాయలు వేసేసి మిక్సీకి వేసి మళ్ళీ ఎందులో ఎంత కావాలో అంత వేసుకుంటా. ఈజీగా అయిపోతుంది, తొందరగా అయిపోతుంది. 3 ఐటమ్స్ ఉంటాయి. ఇంకా ఆఫీస్లలోకి పోయేటోళ్ళకైతే ఇంకా దోశ పిండి, ఇడ్లీ పిండి రుబ్బి పెట్టుకున్నారనుకోండి, వాళ్ళకి ఇంకా ఈజీ అయిపోతుంది. అంటే దోశకు, ఇడ్లీకి పల్లి చట్నీ, కొబ్బరి చట్నీ కాకుండా ఈ చట్నీలు కూడా తినవచ్చు, చాలా బాగుంటుంది. ఇదే చట్నీ తినాలని ఏం రూల్ లేదు కదా, ఏది ఉన్నా తినొచ్చు. కూరలతో కూడా తినొచ్చు తినాలనుకుంటే. ఈ చుక్క కూర దాంట్లో కొద్దిగా కారం ఎక్కువ వేసిన, మిగతా దాంట్లో తక్కువ వేసిన. ఇప్పుడు ఏం చేస్తాను, ఆల్రెడీ చల్లగా అయిపోయిన దాన్ని ఆ రాడిష్ దాంట్లో దానికి సరిపడా ఉప్పు వేసుకొనేసి మిక్సీకి వేసుకుంటాం. మిక్సీకి వేసుకొని పక్కన వేసుకొని తర్వాత నెక్స్ట్ ఇంకోటి మిక్సీకి వేసుకుంటాం. ఇది ముల్లంగి పచ్చడి చూసారా? ఇది ముల్లంగి పచ్చడి అని చెప్పేదాకా ఎవరికి తెలియదు. 2 చపాతీలు వేసుకొనేసి ఈ పచ్చళ్ళన్నీ వేసుకొని తింటే కడుపు నిండా తినొచ్చు. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో దోసకాయ పచ్చడి వేసిన తర్వాత ఏం పాడవైతే ఏమవ్వవు, ఎందుకంటే ఇప్పుడే చేస్తున్నాం కదా, నిల్వ కూడా ఉంచాం కాబట్టి ఏం కాదు, వేయచ్చు. మిక్సీకి వేసేటప్పుడే ఇంకా దీనికి సరిపడా సాల్ట్ వేసుకొనేసి మిక్సీకి వేస్తున్నాను. అన్నీ అంతే సేమ్. ఇదిగో పచ్చళ్ళు అయితే పోపు వేసినాను, ఒకసారి చూపిస్తాను, చూసేయండి. మీరు కూడా చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.